భూపాల్ రెడ్డి గారిని ఎందుకు అనుకున్నారు హీరోగా? అనుకున్నాం అంటే కొమరం భీం నేను చూశాను సార్. ఆయనకి ఒక ఫోటోగ్రాఫ్ లేదు అప్పట్లో. లేదు, అసలు ఫోటో లేదు. ఆయన ఊహించి ఉన్న చిత్రాన్ని ఒకళ్ళు గీశారు. అంటే అక్కడ ఐటీడీలో చూశారు నేను ఆ బొమ్మని. అదే బొమ్మ ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. అయితే ఆ బొమ్మ చూసా నాకు ఎందుకు అనిపించింది, సడన్గా భూపాల్ గారు అయితే ఆ పాత్ర సరిపోతాడు అనిపించింది. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? భూపాల్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నారు బాల సాహిత్యం మీద. మంచి రైటర్, అప్పటికి మంచి పాటల రచయిత. తర్వాత ఈ జానపద బృందాలకి ఆయన ఈ సారథ్యం వహించేవాడు, అంటే తయారు చేయటం వాళ్ళు. సో అంతకుముందు మా భూమి సినిమాలో చేస్తున్నాడు, దాసి సినిమాలో చేశారు, దాసిలో మెయిన్ క్యారెక్టర్. సో అప్పుడు చూసి దాసిలోనేమో అతను దొర, ఇందులోనేమో తిరుగుబాటుతాడు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే. సరే అది చూసి అనిపించి భూపాలను అడిగాను, అన్న అంటాను భూపాల్ అన్న అంటే సరే చేద్దామన్నాడు. చేసిన తర్వాత చూసి ఆయన కూడా మాతో పరిశోధనకు వచ్చాడు. పాటలు కూడా ఆయన వాళ్ళ దగ్గర ఒరిజినల్ ట్యూన్ తీసుకుని ఆయన తయారు చేశారు పాటలు. ఇప్పుడు ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే, హీరో అయితే సినిమాకి ఇంకా బాగా ప్లస్ అయ్యేదేమో కదా. అప్పుడు సినిమా హీరో మీద వెళ్ళిపోయిందండి, కొమరం భీం వెళ్ళేది కాదేమో నేను అనుకున్నాను. ఓకే. ఎందుకంటే మనకు కావాల్సింది కొమరం భీం అనే యొక్క పాత్రని చూపించడం, జనానికి పాత్ర హైలైట్ చేయడం, అంతే తప్పితే మనము హీరో పరంగా అంటే కమర్షియల్ సినిమా చేయాలనుకోవాలా? లేదండి, ఒక చరిత్రను చెబుతాం అనుకున్నాను తప్పితే సినిమా కోసం చరిత్ర కాదు, చరిత్ర కోసం సినిమా తీయాల్సి వచ్చింది. అదే చరిత్ర కోసం సినిమా తీయాల్సి వచ్చింది అంతే. ఎందుకంటే ఏదో సినిమా తీయాలి అంటే ఏదో సినిమా తీసుండేవాళ్ళం. కానీ అప్పట్లో ఎలా ఉంటుందంటే మొత్తం యూనిట్ అంతా, నేను ఒక్కనే కాదు, ప్రాణరావు గారు కానీ లేదా భూపాల్ గారు కానీ, నేను కానీ, మా కెమెరామెన్ కానీ, మా కాస్ట్యూమ్ డిజైనరు, తర్వాత చారి అనే అతను, ఈ తర్వాత చాలామంది అండి. మొత్తం అంతా ఎంతమంది అంటే అందరూ కూడా ఎట్లాగంటే ఒక ఎమోషనల్ దీనిలో ఉన్నాం. ఓకే. సినిమా కాదు, ఒక ఉద్యమం, ఒక మన చరిత్రని క్రియేట్ చేస్తున్నాం అనే ఒక భావనలో పనిచేసాం అప్పుడు. ఆ సినిమాకి ఎంత ఖర్చు అయిందండి మీకు అప్పుడు? సినిమాకి చాలా తక్కువ ఖర్చు అయిందండి, సుమారుగా. అంటే అప్పుడు రోజుల్లో వేరు కాబట్టి, అంటే ఇప్పుడు 200 కోట్లు పెట్టి తీస్తున్నారు కొమరం భీం మీద. మీరు అప్పుడు దాదాపు 2 లక్షలు అయిపోయి ఉంటుందేమో అనిపించింది నాకు. 15 లక్షలు అయ్యింది. 15 లక్షల దాకా అయింది. కానీ ఇప్పుడు కొమరం భీం అనే వ్యక్తి 200 కోట్ల హీరో అయిపోయాడు ఆయన. 200 కోట్ల సినిమా స్థాయి అదే సబ్జెక్ట్ అయింది. అంటే అఫ్కోర్స్ మేమేం చేసామంటే, ఇప్పుడు మా సినిమా చూసిన వాళ్ళు కూడా అదే అన్నారు, దాదాపు కనీసం ₹1 తక్కువ కూడా సినిమా తయారు కాదన్నారు. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న ఈ ట్రైబల్స్కిను, తర్వాత నిజాం సైనికుల మధ్య పోరాట దృశ్యాలు కానీ, పాటలు కానీ, లేకపోతే అంతమంది జన సమీకరణ కానీ, ఆ గూడాన్ని రీక్రియేట్ చేయడం కానీ, ఆ కొండల్లో వెళ్ళి ఆ మ్యూజిక్ షూట్ చేయడం కానీ, అదంతా అనుకోకుండా అందరి సహకారంతో మేము కూడా దాన్ని ఒక ఉద్యమంలాగా, అంటే మా సొంత ప్రతివాడు ఒక సొంత ఇంటి పనిలాగా చేశారండి. అది అందుకని అంత బాగా వచ్చింది. అది కమర్షియల్గా ఆలోచించి ప్రతివాడు దాన్ని ఛార్జ్ చేయడం మొదలు పెడితే, కనబడే ప్రతిదానికి ఛార్జ్ చేసుకుంటూ పోతే అది ఇప్పుడు దశలో 10 కోట్ల సినిమా అవుతుంది. కాకపోతే అప్పుడు సినిమా చేసినప్పుడు కొమరం భీము సంబంధించిన వారసులు ఎవరైనా కలిసారా మీరు? ఉన్నారండి. అప్పటికి మేము సినిమా ప్రారంభించిన నాటికి కొమరం భీం భార్య బతికే ఉన్నారు. పేరేంటి ఆవిడ పేరు? సోంబాయి అండి. సోంబాయి బతికే ఉన్నారు. ఆమె దగ్గర మేము తీసుకున్నాం అసలు ఎలా ఉన్నారు, ఆయన ఎలా ఉండేవాడు. ఆయనకి మనవడు ఉన్నాడు, సోనియారావు అని. ఇప్పుడు ఉన్నాడు ఆయన, కొమరం భీం మనవడు ఉన్నాడా? పేరేంటి ఆయన పేరు? సోనియారావు. మనవడు ఉన్నాడు. తర్వాత వాళ్ళ వారసులు అంటే కొడుకులు కానీ కూతురు కానీ ఎంతమంది భీం గారికి? ఆయనకి ఒకడే కొడుకండి. కొడుకు. ఓకే. అయితే మనవడు తెలుసు నాకు. కొడుకులు పోయినాడు. తర్వాత వాళ్ళ కూతురు ఉన్నట్టుంది. మొత్తానికి మనవడైతే ఉన్నాడు, సోనియారావు. కొమరం సోనియారావు అంటారు. కొమరం సోనియారావు ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన? ఇప్పుడు ఉన్నాడు. ఆయన పద్ధతిలో ఆయన వ్యవసాయం చేసుకునే పద్ధతిలో ఉన్నారు ఇప్పుడు. అసలు కొమరం భీంకిను నిజాం గవర్నమెంట్కి ఎక్కడ తేడా వచ్చిందండి? ఎక్కడ తేడా వచ్చిందంటే, మన బతుకు మనం బతుకుతాం, మన బతుకు బతకనిస్తే బతుకుతాం, వాళ్ళు బతకనివ్వకపోతే తిరగబడతాం. వాళ్ళు అడవిలో ఉండేవాళ్ళు, అడవిలోనే వ్యవసాయం చేసుకొని, పోడు వ్యవసాయం చేసుకొని, అడవిలో కట్టెలు కొట్టి అక్కడే బతికి అక్కడే ఉన్న వాళ్ళ మీద పందులేయడం మొదలుపెట్టారు వీళ్ళు. ఓకే. నిజాం సర్కార్ అది వాడు ఏం చేస్తాడు, వీడేం చేస్తాడు, మొత్తం అడవిని నరికి దాన్ని చేసి ఒక పోడు వ్యవసాయం దాకా, అంటే పర్వత ప్రాంతాలు చేసేది, కొండ ప్రాంతాలు చేసి అలా వ్యవసాయంతో రెడీ చేశాక ఎవడో పట్టకంద పట్టుకొస్తాడు అనమాట. ఈ భూమి నాది అంటాడు. నీదేంటి ఎవరు ఇచ్చారంటే గవర్నమెంట్. మా సినిమాలో డైలాగ్ కూడా ఉంది. అంటే ఎవరిచ్చారు? సర్కార్ అండి. ఏడు సర్కార్ అంటాడు. సర్కార్ ఎక్కడున్నది పెద్ద ప్రశ్న అది.
సర్కార్ అంటే కంటికి కనబడుతుందా, అదేమన్నా దయ్యమా, భూతమా, లేకపోతే ఏమైనా పక్ష, చెట్ట, ఏంటి సర్కార్ అని అంటే అప్పుడు చూపిస్తాడు ఇది కాగితంలో సర్కార్ అంటాడు వాడు. ఓకే. సో ఆ కాగితంలో ఈ భూమి వేరే వాడికి రాసి ఉంటుంది. అక్కడ వాడు మేము చేసుకున్న భూమిని ఇంకోటికి ఇవ్వడం ఏంటి, మా బతుకు మేము బతకాలి కదా అని చెట్టు కొడితే పన్ను, అది కొడితే పన్ను అన్నప్పుడు దాన్ని తిరగబడతాడు. తిరగబడ్డప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అతను ఈ తిరుగుబాటుని అణిచివేయకపోతే అది నిజాం సామ్రాజ్యానికి ఎసరు ముప్పై వచ్చే ప్రమాదం ఉందని చెప్పి అవల్ తాలూకుదార్ అబ్దుల్ సత్తార్ అని అతన్ని తాలూకుదార్ అంటే కలెక్టర్గా పంపిస్తారు. ఓకే. అతను చాలా ఒక ఉక్కుబోధంతో దాన్ని అణిచే ప్రయత్నం చేస్తాడు. దాన్ని ముందు అడుగుతాడు, రాయబరం రమ్మంటే భీముని పిలుస్తారు. పిలిచి నీకు కావాల్సింది భూమే కదా, నీకు కావాలి 3 ఎకరాలు కదా, 30 ఎకరాల భూమి తీసుకోను, ఓకే, నువ్వు చేసుకో, వదిలిపెట్టి పోరాటం అంటాడు. అంటే నా ఒక్కడి కోసం కాదు కదా, నా ఒక్కడికి ఇస్తే ఏం లాభం, ఇస్తే అందరికీ ఇవ్వండి, అందరికి ఏమని చెప్పండి మీ సర్కార్ని, ఇస్తే మాకేం ప్రాబ్లం ఉంది. ఓకే. వాళ్ళు లేదని పిలిచి అతన్ని దొంగచాటుగా దెబ్బతీస్తారు. అంటే కొమరం డైరెక్ట్గా ఎదుర్కోలేక సైన్యాన్ని పంపించి 100లోంచి ఒకరిని బయటికి లాగి వాడు ఆ ద్రోహి సలహాతోని సాయంతో వెనకాల నుంచి నైటు దొంగదారిలో వెళ్ళిపోయి ఆ గొలుసులు ముట్టించేసి అతన్ని వెనకాల నుంచి కాల్చి చంపేస్తారు. ఓకే. అంటే కొమరం భీం చనిపోయినా కూడా ఆయన పోరాటం మాత్రం బతికే ఉంది. ఓకే. దాని తర్వాతే ఆ గిరిజనుల ఈ బాధలు బయటకు వచ్చాయి. తర్వాత ఏమండార్ఫ్ అని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆయన వచ్చి అక్కడ ఆయన భార్యాభర్తలు వచ్చి అక్కడ వేసి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని పంపించి పరిస్థితులు అధ్యయనం చేయమని. హేమండార్ఫ్ కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ అండి, హేమండార్ఫ్ అని. అంటే మామూలుగా స్వతహాగా ఆయన ధైర్యస్తుడా బాగా భీము? భీమ్ చాలా విరోచిత పోరాటం అయింది. ఓకే. మొదటి నుంచి నేచర్ అట్లా ఉండేది, దుడుకు స్వభావం. అదే ఎలా ఉండేదంటే ఇప్పుడు ఒక పిల్లని గదిలో పెట్టి కొడితే తిరగబడుతుందండి. అట్లా వాళ్ళ మానవాళ్ళు ఉండనిస్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. కానీ అలా కాకుండా వాళ్ళని రెచ్చగొట్టడంతో అతను ఏం చేశాడు, అతను స్వతహాగా నాయకుడు కాదు, అతను ఫస్ట్ ఒక అడవి బిడ్డ, అతను అడవిలో ఉన్నవాడు. తర్వాత అణచివేతకు గురైన సహించగలిగాడు. తర్వాత ఆ సహనం కోల్పోయాడు. ఓకే. ఇంకా తన కోసం కాదు, మొత్తం ఇంకా లేకపోతే మొత్తం అంతా ఇది వీళ్ళు మన అడవి వేటాడతారు, మనల్ని చంపేస్తారు అనుకుని ఆయన తనకు తానే తయారు చేసుకున్న నాయకుడు అండి. అది చరిత్ర తయారు చేసిన నాయకుడు అని అన్నారు. ఓకే. సాధారణంగా సినిమా కోసం చరిత్రను కొంత వక్రీకరిస్తూ ఉంటారు. వక్రీకరించడం అనుకోవచ్చు, లేదా ప్రజాజనకంగా ఉండడం కోసం అనుకోవచ్చు. అదే అట్లాంటి అంశాలను మీరు కూడా చేర్చారా సినిమాలో? అప్పుడు మేము చేసిన కొన్ని అంశాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు కొమరం భీమికి అప్పుడు బహుభార్యత్వం ఉంది వాళ్ళ దానిలో, అది లేదని చూపించాం మనం, ఒకటే భార్యను చూపించాం. దానివల్ల కథకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు పెద్దగా. తర్వాత కొమరం భీమి గురించి చెప్పిన వాళ్ళు, అంటే కొమరం భీమికి ఎంతమంది భార్యలు? మా సినిమా కథ ప్రకారం ఒక భార్య, కానీ మామూలుగా అయితే ఉన్నారని తెలుసు. ఈ బహుభార్యత్వం ఆయన రోజుల్లో ఉంది కాబట్టి, బట్ అది మేము చూపించలేదు, అది అవసరం లేదు సమాజానికి. అదే దానివల్ల నష్టం కూడా ఏం లేదు, ఆ క్యారెక్టర్ వచ్చిన నష్టం లేదు. అలాగే కొమరం భీమికి అతీత శక్తులు ఉండేవి అని జనం నమ్మేవాళ్ళండి. అంటే కొమరం భీమికి ఎదురెళ్తే గుళ్ళు తగిలిన ఏం కాదు అతనికి అనేది కొంత నమ్మకాలు ఉన్నట్టుగా. తర్వాత ఆయన గురించి పాటలు చెప్పిన వాళ్ళు కానీ ఆ బుర్రకథలు కథలు తయారు చేశారు, వాళ్ళు చెప్పారనమాట. కానీ మేము దాని జోలికి వెళ్ళలేదు. కొమరం భీం ఒక లాజికల్ ఫైట్ చేశాడు, ఒక ఎమోషనల్ ఫైట్ చేశాడు ఆయన. అందుకని మంత్రాలు మాయలు అని ఆయన నమ్మలేదు, నమ్మించలేదు అనే మేము నమ్మి చూపించాం.